గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమేందంటే ఈరోజు కొంచెం మన కామెంట్స్ చూద్దాము. కామెంట్స్ చూసి ఆ కామెంట్స్‌కి క్లియరెన్స్ చేస్తాను. దాని తర్వాత మనకి ఇంగా వీడియోస్ చేయాలనుకున్నానో దాంట్లో గురించి నేను చేస్తాను. ఇంకోటేందంటే ఆహ్, ఒకటి 55 ఇయర్స్‌కి ఇలాంటి పాలిసీ ఫార్చ్యూన్ గ్యారంటీ. ఈ పాలిసీ అనేది కంపల్సరీ ఇవ్వొచ్చండి. ఇంకొకటేందంటే సిద్ధి యాప్ ఓపెన్ ఎలా చేయాలి సార్ అంటే ప్రతి పాలిసీ మనకు సిద్ధి యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి అనే దాని నుంచే స్టార్ట్ చేస్తున్నాను సార్. ప్రతి వీడియోలో సిద్ధి యాప్ ఓపెనింగ్ సంబంధించిన ఒక 30-1 మినిట్ వీడియో ఉంటది. అది చూడండి. ప్రొవైడ్ ఆల్ ప్రొడక్ట్ తెలుగు బ్రోచర్స్. బ్రో మనకేందంటే నేను చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క పాలిసీ గురించి రిలేటెడ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని అవి ఉన్నాయి. అవి చూడండి. నాకు పీడీఎఫ్ ఎప్పుడన్నా కనిపించిందంటే ఆ పీడీఎఫ్‌ని మొత్తం కలిపి నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పరమరక్షక్ లైఫ్ గురించి చెప్పండి అని చెప్పారు. పరమరక్షక్ లైఫ్ గురించి ఆల్రెడీ పాలిసీస్ ఉన్నాయి. మళ్ళీ గూడా నేను రివీల్ చేస్తా అని 2026 ప్లేలిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో కొత్తగా ఫ్రెష్‌గా చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంగా థాంక్ యూ ఫర్ షేరింగ్. శుభ్ శక్తి సెలెక్ట్ ప్లాన్ ఫర్ వుమెన్. శుభ్ శక్తి గురించి కూడా వీడియోలున్నాయండి. మళ్ళీ చేస్తాను. చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయి. దానిని బట్టి కొంచెం కొటేషన్స్ తీయడానికి ఇబ్బందయితుంది. ఇంక మెడికల్ అవసరం లేదు. గ్యారంటెడ్ పాలిసీస్ ఏవైనా సేవింగ్ పాలిసీస్‌కి 90% మెడికల్స్ పడవండి. ఇది రీసెంట్‌గా ఉన్న కామెంట్స్ అన్నమాట. ఈ కామెంట్స్ రిలవెంట్‌గా నేను ఈరోజేందంటే ఒకరు సరల్ జీవన్ బీమా చేయమని జెప్పారు లాస్ట్ వీక్ అట్లా. ఆ పాలిసీ ఇప్పటివరకు లేదు గాబట్టి నేను ఈరోజు సరల్ జీవన్ బీమా పాలిసీ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి? అసలు ఆ పాలిసీ ఏంది? టర్మ్ ఇన్సూరెన్స్, ఆ బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకేనా? మనకు ఫస్ట్ ఏందంటే సిద్ధి యాప్ ఓపెన్ గురించి చెప్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ జేయండి ఈ విధంగా. క్రోమ్ ఓపెన్ జేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో సిద్ధి 2.0 అని సెర్చ్ చేయండి. మీకిక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఒస్తాయి. ఓటీపీ ఒకటొస్తుంది. పాస్వర్డ్ ఒకటొస్తుంది. పాస్వర్డ్ సెలెక్ట్ జేసుకోండి. ఇక్కడ అడ్వైజర్ కోడ్ ఎంట్రీ జేయండి. కింద ప్రతి ఒక్కరు పాస్వర్డ్ క్రియేట్ జేసుకొని ఉంటారు. ఆ పాస్వర్డ్‌ని ఎంట్రీ జేయండి. ఓకేనా? ఈ విధంగా మనకి ఇంటర్‌ఫేస్ అయితే వస్తూ ఉంటుంది. సిద్ధి ఓపెన్ జేయగానే. ఇక్కడ మనకి క్విక్ కోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదు అడ్వైజర్స్‌కైతే ఈ రౌండ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆల్ మోడల్స్ అని కనిపిస్తాయి. అక్కడి నుంచి మనకి ఇక్కడ కోడ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే కొటేషన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్ని రకాల పాలిసీస్ ఉన్నాయన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉన్నాయి. దీంట్లో ఈపీ అదర్ సొల్యూషన్స్ గూడా ఒకటి ఆప్షన్స్ ఉంటాయి. కింద పార్ ప్రొడక్ట్, ఫండ్ పర్ఫార్మెన్స్. మనకి రిటర్న్స్ సంబంధించిన పీడీఎఫ్‌లు ఏమన్నా గావాలి. మన పాలిసీలు రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి. దీనిల గురించి గావాలి అనుకుంటే కింద ఆ పీడీఎఫ్‌లు గూడా డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. ఈరోజేందంటే ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌లో మెయిన్ ఏదైతే ఉందో సరల్ జీవన్ బీమా పాలిసీ అని చెప్పారో, ఆ సరల్ జీవన్ బీమా గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చాలా సింపుల్ పాలిసీ. ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మినిమమ్ ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాలి. సంపూర్ణ రక్ష ప్రామిసు, పరమ రక్షకివ్వలేని వాళ్ళందరికీ గూడా ఈ పాలిసీ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? ఇది సరల్ జీవన్ బీమా. ఇక్కడ కస్టమర్ పే టైపు సింగిలు, లిమిటెడు, పే 10 ఇయర్స్ లిమిటెడ్ పేమెంటు. ఇక్కడ రెగ్యులర్ పేమెంట్ ఉంటుంది. లిమిటెడ్ పే ఉంటుంది. మనం లిమిటెడ్ తీసుకుంటాం. 10 ఇయర్స్ పేమెంట్ తీసుకుంటాం. కస్టమర్ వచ్చేసి మిస్టర్ పెడుతున్నాను. ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడ్యుకేషను 10థే ఉంది. 10థ్ ఉన్నా కూడా ఈ పాలిసీ ఇవ్వచ్చు. ఆక్యుపేషను సాలరీడు, యాన్యువల్ ఇన్‌కమ్ 2,00,000 ఉన్నా కూడా ఇవ్వచ్చు. ఇది దీని స్పెషాలిటీ. ఓకేనా. లైఫ్ కవర్ వచ్చేసి మనకి 5,00,000 ఉంటుంది. మాక్సిమం 25,00,000 కవరేజ్. పాలిసీ టర్మ్ వచ్చేసి 20 ఇయర్స్ పాలిసీ. ఓకేనా. ఇది సింపుల్ పాలిసీ అండి. ఎక్కువ కన్‌ఫ్యూజ్ గాకండి. ఎవరికైతే 10థ్, ఇంటరు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి బిలో 3,00,000 ఇన్‌కమ్ ఉంది అంటే 3,00,000 ఉందంటే పరమరక్షకివ్వచ్చు. ఇప్పుడు కొత్తగా మహారక్ష సుప్రీంలో గూడా 25,00,000 నుంచి ఇవ్వచ్చు. 25,00,000 కవరేజ్, 50,00,000 కవరేజ్, 1 సీఆర్ కవరేజ్.
3,00,000 ఇన్‌కమ్ లేని వాళ్ళకి ఫోకస్ చేయండి. ఎవరికైతే 10థ్ క్లాస్ ఉంది, 3,00,000 ఇన్‌కమ్ కంటే తక్కువుంది. అంటే డీమార్ట్‌లల్ల, షాపింగ్ మాల్స్‌లల్ల సెక్యూరిటీ గార్డ్స్, వార్డ్ బాయ్స్, ఆఫీస్ బాయ్స్ ఇట్లా ఉంటారు కదా! వాళ్ళకి గూడా అఫీషియల్‌గా సాలరీ వస్తుంది. మంత్లీ 10,000, 15,000, 20,000 కంటే మించదు. కాపోతే మనకు మిగతా పాలిసీలు ఇవ్వడానికి చాయిస్ లేదు. అందుకని అట్‌లీస్ట్ ఒక 25,00,000 కవరేజ్ వచ్చేటట్టు ఒక 20 ఇయర్స్ పాలిసీ ఉంటుంది. 25,00,000 మాక్సిమం కవరేజ్ ఉంటుంది. ప్రీమియం గూడా చాలా రీజనబుల్‌గానే ఉంటుంది. వాళ్ళు మంచిగా బేర్ చేసుకొని కట్టొచ్చనమాట. ఓకేనా? 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్సే దీనికి మాక్సిమం ఏజ్ లిమిట్. మినిమమ్ 10థ్, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్. మినిమమ్ అయితే 10థ్ అయితే కంపల్సరీ ఉండాలి. బిలో 3,00,000 ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి 1,50,000 నుంచి 3,00,000 వరకి. నెలకు 10,000 సంపాదించే వాళ్ళ నుంచి 20,000 సంపాదించే మధ్యలో ఉన్న క్యాండిడేట్స్‌కి పాలిసీ ఇవ్వచ్చు. సేమ్ దీంట్లో గూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ లాగా ఏజ్‌ని బట్టి ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. మినిమమ్ 5,00,000 కవరేజ్ ఉంటుంది. మాక్సిమం 25,00,000 కవరేజ్ ఉంటుంది. మనకేదన్నా కాంటెస్ట్‌లకు, దాన్లకు, దీన్లకు తక్కువైనప్పుడు మన ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నప్పుడు 5,00,000 కవరేజ్ బట్టి ఈ పాలిసీ గూడా లాగిన్ జేయొచ్చు. ఒక 5,000, 10,000 ప్రీమియం షార్టేజ్‌లో ఉన్నప్పుడు. ఓకేనా? ఇట్లా జేసుకొని మనకు దీంట్లో యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఈ 2 రైడర్‌లు వచ్చేస్తాయి. 2 రైడర్‌లని మనం సెలెక్ట్ చేసుకొని ఇది గూడా 25 లాక్స్ ఇవ్వచ్చు. ఒక మిడిల్ క్లాస్ అంటే చిన్న చిన్న జాబులు జేసుకునే వాళ్ళకి 25 లాక్స్ అంటే మంచి కవరేజే అనమాట. ఇది. ఈ 2 రైడర్‌లు యాడ్ జేయొచ్చు. దీంట్లో ఒకటే ఉంటుంది. ఇంక మనకు ఆహ్, హెల్త్ రిలేటెడ్‌గా ఓపీడీ, ఈపీడీ ఏమి ఉండవు. సింపుల్ పాలిసీ. ఎవరైతే 2,00,000 కంటే 2-3,00,000 మధ్యలో ఇన్‌కమ్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉంటుందో, 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఐడెంటిఫై జేయండి. ప్రతి ఫ్యామిలీ‌ల వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గూడా మనకి పాలిసీలనేది చేసుకోవచ్చు. ఇన్‌కమ్ ప్రూఫ్‌లు గూడా ఏమి అడగరు. ఒక 6 మంత్స్ స్టేట్‌మెంట్ నెలకొక 10,000, 15,000 దాంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు మనం మంచిగా సబ్మిట్ జేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇది. 16,000 కడుతున్నాం. అంటే నెలకు 1,500 రూపీస్. 25,00,000 కవరేజ్. ఓకేనా? సింపుల్ పాలిసీ అండి. ఇది ప్యూర్ టర్మ్ కాబట్టి జీఎస్టీ 0 ఉంటుంది. 25,00,000, 25,00,000 10 ఇయర్స్ పేమెంట్ జేస్తున్నాడు. 25,00,000 డెత్ బెనిఫిట్ ఉంటుంది. ఇంక యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అడిషనల్‌గా ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ అడిషనల్‌గా ఉంటుంది. మొత్తం కలిపితే 16,000 చేంజ్ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. 10 ఇయర్స్ పేమెంటు 20 ఇయర్స్ పాలిసీ టర్మ్. ఓకేనా? ఇది ఈ పాలిసీకి సంబంధించిన ఇలిస్ట్రేషన్ ఓపెన్ జేయడము. దీంట్లో ఇంక మనం ఇంకా తక్కువ రావాలి ప్రీమియము అనుకుంటే ఈ 25 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఇక్కడ లిమిటెడ్ పే గాకుండా రెగ్యులర్ పే తీసుకోవాలి. రెగ్యులర్ పే తీసుకొని ఇంక అన్నీ సేమ్ ఉంటాయి. ప్రీమియం పేమెంట్ టర్మ్ గూడా 20 ఇయర్స్ వస్తుంది. రైడర్స్ గూడా యాడ్ జేసుకుంటే అయిపోతుంది. ఇంకా తక్కువలో గావాలంటే ఇట్లా 9,000 చేంజ్‌కి మనకు ప్రీమియం అనేది వస్తుంది. 25,00,000, 25,00,000, 25,00,000 20 ఇయర్స్ పేమెంట్ జేసుకోవాలి. ఆ! 20 ఇయర్స్ పేమెంట్ జేసుకోవాలి. 25 ఇయర్స్ 20 ఇయర్స్ పాలిసీ టర్మ్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక మంచి పాలిసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మంత్లీ రూ. 1,000 కూడా పడట్లేదు ఇక్కడ. 800 సంథింగ్ పడుతుంది. 25,00,000 కవరేజ్ 20 ఇయర్స్ అంటే బెటరే గదా! క్యాండిడేట్‌కి ఆ పాలిసీ ఇవ్వడం వల్ల. ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరన్నా మీకు తెలిసిన సర్కిల్‌లో ఉంటే వాళ్ళకి ఐడెంటిఫై జేయండి. మన మోటో ఏంది సెక్యూరింగ్ మోర్ ఫ్యామిలీస్. ఎక్కువ మందిని ప్రొటెక్ట్ చేయాలి. అందరికి 3,00,000 ఇన్‌కమ్ ఉండాలనే గ్యారంటీ లేదు. ఊర్లల్ల చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. నెలకు 15,000, 20,000 సంపాదిస్తూ ఉంటారు. కాకపోతే అఫీషియల్‌గా చూయించుకోలేరు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. స్టడీ ఇంటర్, డిగ్రీ 10థ్, ఇంటర్, డిగ్రీ చేసుకునే వాళ్ళకి పాలిసీ అనేది సూటబుల్ ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే ఒక 10, 15,000 సంపాదిస్తున్న వాళ్ళకేదన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ఒక 25,00,000 అనేది కవరేజ్ అనేది వస్తుందంటే, ఆ పిల్లల ఎడ్యుకేషన్, ఆ పిల్లల మ్యారేజ్ అనేది గూడా ఫుల్‌ఫిల్ అవుతూ ఉంటుంది. 25,00,000 అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గుడ్ అమౌంటే అనమాట.
పిల్లల ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజ్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోతుంది. ఒకవేళ యాక్సిడెంటల్‌గా రిస్క్ జరిగితే 50,00,000 ఒస్తాయి. వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ ఇంక ఫైనాన్షియల్‌గా ఎవరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉండదు ఇలాంటి పాలిసీలు అమ్మినా గూడా మనకి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. బిలో 3,00,000 ఇన్‌కమ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయండి. మాక్సిమం 25,00,000 కవరేజ్ ఇవ్వండి. 10 ఇయర్స్ పేమెంట్ ఒకటి, 20 ఇయర్స్ పేమెంట్ ఒకటి పెట్టండి. 20 ఇయర్స్ పాలిసీ టర్మ్ ఉంటుంది. ఈ పాలిసీ అనేది మీకు తెలిసిన సర్కిల్ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి, ప్రాపర్‌గా గైడ్ చేసి ఇవ్వండి. ఓకేనా? డాక్యుమెంటేషన్ తక్కువుంటది. మెడికల్స్ పడడానికి చాయిసెస్ తక్కువుంటాయి. ఇన్‌కమ్ ప్రూఫ్‌లు గూడా ఓన్లీ 6 మంత్స్ స్టేట్‌మెంట్ నార్మల్ ట్రాన్సాక్షన్ జరిగినా సరిపోతుంది. ఓకేనా? ఇదే అండి పాలసీకి సంబంధించింది ఇది. బ్రోచర్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని, బ్రోచర్ కావాలంటే బ్రోచర్ కూడా కస్టమర్స్‌కి పంపించి, దీన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? దీంట్లో బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. బట్ మనకి యాప్‌లో ప్రాపర్‌గా ఓపెన్ అయితుంది. మినిమమ్ ఏజ్, మాక్సిమం ఏజ్, మినిమమ్ కవరేజ్, మాక్సిమం కవరేజ్, రైడర్స్ ఏముంటాయి, పీపీటీలేముంటాయి, పీటీ ఏముంటుంది, స్టడీ ఎంతుంటుంది, ఇన్‌కమ్ ఎంతుంటుంది. ఇప్పుడు ఈ బ్రోచర్ చూసి ఇన్ని పేజెస్ చదవాల్సిన అవసరం గూడా లేదు. మనం సిద్ధి యాప్‌లోనే ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేస్తుంటే నీకు తెలిసిపోతుంటది. ఇన్‌కమ్ మెన్షన్ చేసే దగ్గర తక్కువ ఇన్‌కమ్ ఉందంటే థిస్ ప్రొడక్ట్ నాట్ ఎలిజిబుల్ అని అక్కడే కనిపిస్తది. అదే కవరేజ్ నాకు 50,00,000 కావాలి అంటే 50,00,000 పెడుతుంటే మాక్సిమం కవరేజ్ 25,00,000 అని అక్కడే కనిపిస్తది. కవరేజ్ 2,00,000 పెడుతుంటే మినిమమ్ కవరేజ్ 5,00,000 అని అక్కడే కనిపిస్తది. పాలిసీ టర్మ్, పేమెంట్ టర్మ్ మాక్సిమం 20 ఇయర్సే ఉంటది. 25 ఇయర్స్ తీసుకోదనమాట. అక్కడే కనిపిస్తది. ప్రతీది అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఈ పాలిసీకుండే ఎలిజిబిలిటీస్ ఏంది, మినిమమ్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంది, ఇన్‌కమ్ క్రైటీరియా ఏంది, పీపీటీలు గాని, పీటీలు గాని, రైడర్స్ గాని, కవరేజెస్ గాని, ప్రతీదీ మనం సిద్ధి యాప్‌లోనే ఒకటికి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకే క్లియర్‌గా ఒక క్లారిఫికేషన్ వస్తుందనమాట. థాంక్ యూ సో మచ్ అండి. ఇదొక్క పాలిసీతోనే మనం చిన్న చిన్న ఫ్యామిలీస్‌ని గూడా చాలా మందిని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి చేసుకున్నా గూడా మనకు గూడా మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.